బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని ఈ యొక్క బీసీ సంఘం నేతలు తెలంగాణలో కులగణన జరిగింది. ఇక్కడ కూడా బీసీ జనాభా యొక్క కులగణన జరగాలని చెప్పేసి ఇక్కడ కల్లూరు ఎంఆర్ఓని కలసడం జరిగింది. ఇక్కడ బీసీ నాయకులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏందనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీ పేరు సార్? బజారప్ప నాకు కుమార్ సంఘం అది. ఈ బీసీ సంఘంలో పనిచేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మనం ఎంఆర్ఓ గారి తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మెమరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఖచ్చితంగా మాకు బీసీ కులాల యొక్క జనగణన కుల గణన చేయాలి మనం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా మా బీసీ కులాల యొక్క కులగణన ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. మనం ఇంతకుముందు కూడా మండల కమిషన్ వాళ్ళు కూడా అప్పుడు 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసిన ఆ సంఖ్యను ఆధారంగానే మాకు 27% రిజర్వేషన్ ఇచ్చారు. ఇంకా మాకు ఎక్కువ శాతం ఉన్నాం మేము బీసీలు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 2018లో కూడా అప్పుడు బీసీ హోమ్ మినిస్టర్ చెప్పారు ఖచ్చితంగా కులగణన చేస్తామని. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇప్పుడు బాట మారుస్తున్నారు. లేదు మేము బీసీ కులగణన ఎటువంటి పరిస్థితుల్లో చేయము, ఓన్లీ ఎస్సీ ఎస్టీ మాత్రం చేస్తాము, మిగతా జనగణన చేస్తాం, కానీ బీసీ కులాల యొక్క కులగణన చేయమని వాళ్ళు మొండికేశారు. కాబట్టి వాళ్ళు ప్రధానంగా బీసీ కుల గణన జరిగిందనుకో వచ్చే ప్రయోజనం ఏంది? బీసీ కులం జరిగితే ఏమంటే మనకు బీసీలకు రిజర్వేషన్స్ అంటే విద్యలో ఎంత ఇవ్వాలి, వాళ్ళకు తర్వాత ఉపాధిలో ఎంత ఇవ్వాలి, అదేవిధంగా రాజకీయాల్లో కూడా మాకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము కూడా రాజకీయాల్లో కూడా మేము డిమాండ్ చేస్తాం రిజర్వేషన్ ఇవ్వమని. ఎందుకంటే ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు, ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి రాజ్యాంగం రాసి పెట్టిపోయినారు, కానీ మాకు కూడా ఇవ్వమని చెప్పారు. కాబట్టి మాకు ఇంత నిర్దిష్టంగా అప్పుడు బిఆర్ అంబేద్కర్ రాసి పెట్టుకోలేదు. కాబట్టి అంటే జనాభా దామాషి ప్రకారం మీ బీసీ కులాలకి అంటే ఆ జనాభా దామాషి ప్రకారం లబ్ధి పొందుతలేరు అనేదే కదా ప్రధాన సమస్య. లబ్ధి పొందడం లేదు ఇప్పుడు. ఎందుకంటే పాత లెక్కల ప్రకారం చేసి వాళ్ళ బడ్జెట్ కూడా మాకు ఏదో ఒక 1000 కోట్లు ఇస్తున్నాం, మీకు 500 కోట్లు ఇస్తున్నాము, ఈ 500 కోట్లు బీసీలకు అంతా సరిపోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మాకు బీసీ సబ్లాన్ని ఒకటి ఏర్పాటు చేసి కులగణన జరిగిందంటే ఖచ్చితంగా మాకు కూడా బడ్జెట్ కూడా మాకు ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా విద్యలో, ఉద్యోగాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ వస్తుందని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, పక్షులకు లెక్కలు ఉన్నాయి. మరి ఈ దేశంలో బీసీలకు లెక్కలు లేవు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు 1932లో బీసీ జనాభా తీసిన లెక్కలే ఈ రోజు వరకు ఉన్నాయి. ఆ 32 సంవత్సరం తీసిన బీసీ జనాభా లెక్కల ప్రకారం అయితే మా ఊళ్ళు సర్పంచ్లు సరిగ్గా లేకుంటారు. ఒక్కసారి పోయిన పక్క రాష్ట్రాల్లో తెలంగాణ బీసీ లెక్కలు తీశారు. ఈ రాష్ట్రంలో బీసీ లెక్కలు తీయండి. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో మా ఊరు చాలా అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లో చాలామంది సర్పంచ్గా కాకపోయినారు, ఎంపీటీసీలుగా కాకపోయినారు, జెడ్పీసీలు కాకపోయినారు, చైర్మన్ కాకపోయినారు. ఎందుకంటే ఈరోజు జిల్లాలో చూస్తే మటుకు దాదాపు చైర్మన్లు దాదాపు 2-3 కావాలి బీసీ రిజర్వేషన్లు. మొన్న చూసారా కర్నూలు నగరం చూసుకున్నాము. కర్నూలు నగరంలోని జనాభా లెక్క లేకపోవడం కారైతేమే ఎలక్షన్ జరగకపోవడంలో మేయర్ సీట్ 2 సార్లు కొట్టుకున్నాం. 2 నెలలు ఎన్నికలు జరగలే. 2 నెలల్లో ఒక బీసీ జనరల్ మేయర్ కావాలా, బీసీ మహిళ కావాలా, అది కోల్పోయినాం. కాబట్టి ఖచ్చితంగా జనాభా లెక్కలు తీవాలా, ఖచ్చితంగా తీస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వాలు, ఈ బీజేపీ ప్రభుత్వము జనాభా లెక్కలు చేయకుండా బిచ్చం వేసినట్టు విశ్వకర్మ అంటది. విశ్వకర్మ ఎవరు న్యాయం జరుగుతుందండి? ట్రైనింగ్ అంటారు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకు డబ్బులు ఇవ్వకున్నారు. మరి బ్యాంకు వాళ్ళు అంటారు, బ్యాంకులు ముందుకు రారు. విశ్వకర్మలో సబ్సిడీ లేదు, ఏమి లేదు. మాకు బిచ్చం వేసినట్టు 100 కోట్లు 200 కోట్లు వేస్తున్నారు. అది కాదు కావాల్సింది. ఫస్ట్ జనాభా లెక్కలు తీయండి. రాజకీయాలలో విద్యాపరంగా మాకు రిజర్వేషన్ ఎక్కువ శాతం వస్తుంది కాబట్టి జనాభా లెక్కలు తీయండి. అదేవిధంగా బీసీ సప్లాన్ ఇప్పుడు బడ్జెట్ జరుగుతుంది, అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది. బీసీ సప్లాన్ ఖచ్చితంగా కేటాయించాలి. బీసీ సప్లాన్ కేటాయిస్తేనే బీసీలకు అందే వర్గాలు ఖచ్చితంగా చెందుతుంది. అదేవిధంగా బీసీ కులాల గణనం అంటే బీసీ జనాభా లెక్కలు కాదు, బీసీ కులాల జనాభా లెక్కలు తీయండి. కులాల వరకే జనాభా లెక్కలు తీయండి. కులాల వరకే జనాభాలు తీస్తే బీసీ శాతం ఖచ్చితంగా 50% దాటుతుంది మాకు. తర్వాత ఈరోజు బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలామంది ఉన్నారు కదా. మళ్ళీ మీరు రేపు రాబో కాలంలో అంటే ఇప్పుడు బీసీ ఏ పార్టీ అయినప్పటికీ ఈ ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ప్రధాన వాదన జరుగుతుంది. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళని అంటే తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా గెరావులు చేయడం ఇవన్నీ జరిగింది. రేపు పొద్దున కూడా మీరు ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు గెరావు చేయడం కానీ వాళ్ళని నిర్బంధించడం అలాంటిది ఏమన్నా చేయబోతారా? మేము తక్షణ కార్యక్రమము ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక బీసీ ఎమ్మెల్యే ఒక్కటి కాదు, అందరి ఎమ్మెల్యేలు నడుతున్నాం ఒకటే మాట. అయ్యా ఖచ్చితంగా బీసీ జనాభా లెక్కలు ఇవ్వండి, అసెంబ్లీలో వాయిస్ ఇవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే గారికి
ఈ విధంగానే మెమరో సమర్చిస్తాం. వాళ్ళని అడుగుతాం ఖచ్చితంగా. ముందు ముఖ్యంగా బీసీ ఎమ్మెల్యే గట్టిపడతాం. ముందు బీసీ లెక్కలు తీయడం అసెంబ్లీ లేవు తీసా మనకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా. ఈ గణన చేయడమే కాకుండా బీసీలో ఉన్నటువంటి కుల గణన జరగాలి. ప్రధానంగా బీసీలలో ఉన్నటువంటి ఏ కులాలు ఉన్నాయో మేము జనాభా దాబాషి ప్రకారంగా కుల గణన లేకపోవడం వల్ల ప్రధానంగా నష్టపోతున్నాం. అదే కుల గణన జరిగితే కింద విద్యలో అయితేనేమి, వైద్యంలో అయితేనేమి, ప్రతి ఒక్క రంగంలో అంటే రాజకీయ రిజర్వేషన్లు అయితే మా కులాలు ఎక్కువ లబ్ధి పొందుతాయి. ఖచ్చితంగా దానికి ఉదాహరణ కర్నూలులో కూడా మేము భారీగా నష్టపోయినామని చెప్పేసి బీసీ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మేము రాబో కాలంలో మా బీసీలని కూడా అవసరం అనుకుంటే నిలదీసి కానీ ఖచ్చితంగా మీరు మన వాదనని వినిపించండి అని చెప్పేసి నిలదీస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, కర్నూలు.